PM7 భక్తి ప్రేక్షకులకు నమస్సుమాంజలు. మనము వివిధ రాశుల యొక్క లక్షణాలేంటి, వారి యొక్క బలహీనతలేంటి, వారు ఏ రంగాలు ఎంచుకుంటే అభివృద్ధిలోకి వస్తారు, వారి యొక్క సానుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి ఇత్యాది విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు మిథున రాశి గుణగణాలేంటి, వారు ఎలాంటి చదువుల్లో రాణించగలుగుతారు, ఇలాంటి విశేషాలన్నీ కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం. మరి ఈ మిథున రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు వస్తారు? మగశిర 3-4 పాదాల వారు, ఆరుద్ర 4 పాదాల వారు, మరి పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశిలో మొదట మగశిర నక్షత్రం వారికి చదువుకునే సమయానికి పెద్ద దశ రాహు దశ రావటం అనేది జరుగుతుంది. కనుక మగశిర నక్షత్రం వారు కొద్దిగా బాగా పట్టుదల చూపుతాం, తర్వాత చదివిన దాని మీద ఏకాగ్రత పెట్టడం. అంటే సాధారణంగా ఈ మిథున రాశి అనేది కానీ, ధనుర్రాశి అనేది కానీ, మేన రాశి కానీ, కన్యా రాశి కానీ, ఇవి 4 కూడా దిశాభావ రాశులు కనుక వేరి ఆలోచనలు ఒక్కోసారి ఉన్నట్టు ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కొంత చంచలత్వం అనేది ఒకటి, తర్వాత కాసేపు ఇది చదవాలి అనుకోవటం, కాసేపు మరొకటి చదవాలనుకోవటం, ఈ ఆలోచనలు కొద్దిగా తొందరగా మారిపోతూ ఉండటం, ఇలాంటి లక్షణాలు స్వభావాలు కొంత ఈ 4 రాశుల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ మనకి ఏదైతే మరి మిథున రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే అసలు వారి యొక్క స్థూలంగా ఉండే లక్షణాలు ఏవైనప్పుడు వారు చదువుకునే టైంలో రాహు వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రాహు మరి దశ అనేది వస్తూ ఉంటుందో ఈ ఆలోచనల యొక్క తీవ్రత అనేది కూడా ఒకసారి ఉన్నట్టు, ఒకసారి అతి తీవ్రత ఉండటం, ఒకసారి పూర్తిగా బలహీనపడుతూ ఉండటం, ఒకసారి చాలా ప్రతిభావంతుల్లా అనిపిస్తూ ఉండటం, మళ్ళీ అంతలోనే ఆ ప్రతిభ అంతా ఏమైపోయిందా అన్నట్టు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉండటం, ఇలాంటి అన్నీ కూడా ఎక్కువగా మనకి ఈ మగశిర నక్షత్రంలో కనపడటం అనేది కూడా జరుగుతుంది. అయితే వీరు చదువుకునేది మరి ఇందాక చెప్పుకున్నట్టుగా రాహు దశ అనేది ఉంటుంది కనుక ఈ కంప్యూటర్కి సంబంధించినవి ఏమైనా సరే చదవటం, MCA ఇలాంటివి ఇవన్నీ కూడా ఈ కంప్యూటర్తో ముడిపడి ఉన్న చదువులన్నీ కూడా వీరికి ఎక్కువగా రాణింపు ఇవ్వడానికి అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీరు రాహు వీరి జాతకంలో కనుక బలంగా ఉంటే ఖచ్చితంగా వైద్య విద్య అభ్యసించడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. తర్వాత ఏదైనా సరే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకున్నా కూడా సానుకూలకంగానే ఉండటం అనేది కూడా జరుగుతుంది. కనుక మగశిర నక్షత్రం వారైతే కనుక వాటికి సంబంధించిన చదువుల్లో ఎంచుకున్నట్టయితే కనుక మరింత రాణింపు రావడానికైతే ఉంటుంది. ఇక తర్వాత నక్షత్రం వచ్చేప్పటికీ ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం అనేది ఏదైనప్పటికీ కూడా మొదట 1వ పాదంలో పుట్టి ఉన్నవారికి ఇంచుమించుగా 18 సంవత్సరాలు రాహు దశ కాబట్టి దాన్ని బట్టి మరి పుట్టడమే ఆరుద్ర 1వ పాదం అయితే కనుక వారు చదువుకునే 18 ఏళ్ళ వరకు కూడా ఈ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ చదువుల్లో వాటిలో కొంత మొదట్లో వారి యొక్క తెలివిని, సామర్థ్యాన్ని ఒకేలాగా ఉంచలేకపోవచ్చు. ఒక్కోసారి చాలా బాగా చదివినట్టు ఉంటాం, అంతలోనే మొదట మనం చెప్పుకున్నట్టుగా మళ్ళీ ఆ చదువు, ఆ తెలివి ఏమయ్యాయి అన్నట్టుగా ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ అసలు జీవితానికి, అసలు చదువుకి, అసలు ఉద్యోగాలకి, స్థిరత్వాలకి వచ్చేప్పటికి వీరికి అంతా కూడా ఈ గురుమార దశ అనేది వస్తుంది కనుక 18వ ఏట తర్వాత నుంచి, అంటే తర్వాత ఏదైతే వీరి వయసులో వీరికి పెళ్లి సంబంధాలు ఎప్పుడు చూడాలనుకుంటే దానికి తగ్గట్టుగానే మరి ఏదైనా కూడా సప్తమాధిపతి కూడా ఈ రాశికి గురుడే అవుతాడు కనుక గురు దశే వస్తుంది కనుక ఎక్కువ శాతం మందికి వివాహాలు అవటం అనేది కూడా చాలా తేలిగ్గానే జరిగిపోవటం. అంటే వారు ఏ సమయంలో వారు వివాహ ప్రయత్నాలు మొదలెడతారో ఇంచుమించుగా ఆ ప్రయత్నాల్లో వారు సఫలీకృతం కావటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఆరుద్ర నక్షత్రం వారికి ప్రధానం సంపాదించుకునే దశ అంతా కూడా మరి గురుమార దశలో ఉంటుంది కనుక వీరు ఏదైనా సరే ఫైనాన్స్ రంగాల్లో సంబంధించింది కానీ, అకౌంట్స్కి సంబంధించిన రంగాల్లో కానీ, CA అంటే చార్టెడ్ అకౌంట్ అనుకోండి, ఆ వాటికి సంబంధించిన రంగాల్లో వీరు ఎక్కువగా ప్రతిభ చూపడానికి ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో కూడా బ్యాంకింగ్కి సంబంధించిన వాటిలో వీరు అభివృద్ధి చెందడానికి ఉంటుంది. ఫైనాన్స్, మార్కెటింగ్ ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా అభివృద్ధి చూపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి ఆరుద్ర నక్షత్రం వారికి.
ఇంకా పునర్వసు నక్షత్రం వారికైతే గనుక మరి ఉండేది కేవలం ఇక్కడ 4 పాదం, 1, 2, 3 పాదాలు ఉంటాయి. సో, 1, 2, 3 పాదాలకు కలిపితే మొత్తం మీద ఈ 16 ఏళ్ల దశలో మరి ఒక 4 ఏళ్ళు తీసేసినా యావరేజ్‌గా ఉండేది ఇంచుమించుగా మనకి 12 ఏళ్ళు ఉంటాయి. అది కూడా ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి. తర్వాత మరి ప్రధానమైన దశ అంతా కూడా మనకి శని మహాదశ ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఇంచుమించుగా వీళ్ళు పెద్ద చదువులు చదివే స్థాయి అంతా కూడా మరి శని దశలోనే రావటం అనేది సంభవిస్తుంది గనక బాగా పట్టుదల, పరిశ్రమ చూపకపోతే కనుక ఇబ్బంది పడే అవకాశాలు, హఠాత్తుగా ఆ యొక్క చదువుల్లో వెనకబడే తనాలు గానీ ఎదురయ్యే ప్రమాదం అయితే లేకపోలేదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీరికి అదృష్టకారకుడు, అనారోగ్య కారకుడు కూడా శనే అవుతాడు కాబట్టి ఎవరైతే మరి విద్యార్థులు అనుకోండి మరి ఏదైనా సరే చిన్న వయసులోనే కొద్దిగా సంపాదన కంటే అక్కడ మనకి ఏదైనా సరే అంతకు ముందుండే ఆ గురు దశలో వచ్చే ఆ దశాశాసం బట్టి ఇక్కడ ఇంచుమించు శని 19 ఏళ్ళు వారు ఇటు ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా సరే వారు వాహనాలు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. తాత్కాలికంగా ఏదైనా సరే ఎముకల, కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవటం, చిన్న చిన్న ప్రమాదాల బారిన పడటం అనేది కూడా సంభవించవచ్చు. కనుక ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇక్కడ మరి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ యొక్క విద్యలు అభ్యసిస్తే ఎక్కువగా మంచి జరుగుతుంది అంటే కనుక ఏదైనా సరే సాంకేతిక విద్య, టెక్నికల్ లైన్‌లో వెళ్తేనే ఎక్కువగా అభివృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మెడికల్‌గా వెళ్ళేటట్టయితే గనక మరి వీరికి కూడా డెంటిస్టులుగా ఎక్కువగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి మెడికల్‌కి సంబంధించిన వాటిలో ఎముకలు, కీళ్ళకి సంబంధించినవి కూడా ఉపయోగపడటం అనేది అయితే జరుగుతుంది. తర్వాత పీడియాట్రిస్ట్ అంటే చిన్న పిల్లల వైద్యం అనే దాంట్లో కూడా వీరు రాణించడానికైతే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక వ్యాపారాలు చేయాలి అనుకుంటే గనక భవన నిర్మాణ రంగం అనేది, ట్రాన్స్‌పోర్ట్ రంగం అనేది వీరికి ఎక్కువగా ఉపయోగపడటం అనేదైతే ఉంటుంది. మరి ధనాధిపతి చంద్రుడు కాబట్టి పాలకు సంబంధించినవి గానీ, నీళ్ళకి సంబంధించినవి గానీ, వాటికి సంబంధించిన వ్యాపారాల్లో కూడా రాణించడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వివాహపరంగా మనం ఇందాకే చెప్పుకున్నాం. వీరికి వివాహపరంగా వివాహ విషయాల్లోకి వచ్చేప్పటికి ఎక్కువ శాతం మందికంటే మృగశిర నక్షత్రం వారికైనా సరే, అటు ఆరుద్ర నక్షత్రం వారికైనా సరే, మరి గురుమహాదశ అనేది తొందరగా తగలటం అంటే సరైన ఇవాళ రోజుల్లో ఉండే వివాహం అనేది ఇంచుమించుగా మనం ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా కూడా ఎక్కువ శాతం అయితే గనక 24 ఏళ్ళు వచ్చాకనే మనం ఎక్కువగా చేయటం అనేది అక్కడక్కడ 22 ఏళ్ళు వచ్చేసి చూస్తున్నాం. ఎలా చూసినప్పటికీ కూడా ఇటు గురుడికి సంబంధించింది రావటం, లేదా అటు రాహులో, చంద్రుడిలో గానీ, రాహులో, కుజుడు అనే 2 కూడా వివాహానికి కొంతవరకు అనుకూలకంగా ఉంటాయి కనుక బాగా ఎక్కువ ఇబ్బంది అనేది తక్కువగా కనిపిస్తుంది. అంటే వైవాహిక ప్రయత్నాలు గనక కొద్దిగా గట్టిగా చేసినట్టయితే గనక వివాహం సమస్య లేకపోయే పరిస్థితే ఎక్కువగా ఉండే ఇదైతే కనిపిస్తుంది. వారి వారి వ్యక్తిగత కల్లో ఏదైనా సరే రాహు, కేతు దోషకం ఉండి ఏదైనా ఇబ్బంది పడితే పడాలే తప్ప ఎక్కువ శాతం అయితే గనక సరైన సమయంలోనే వివాహం అయ్యే మార్గం అయితే ఉంటుంది. ఇక సంతాన విషయంలో మాత్రం ఒక్కోసారి మొదటి సంతానం దగ్గర కొంతవరకు ఏదైనా సరే వీరు ఇబ్బంది పడే అవకాశాలైతే కనిపిస్తాయి. 1, 2 ఏదైనా సరే అబార్షన్‌లయ్యాక తర్వాత పిల్లలు పుట్టడం గానీ, అవి కొంత ఏదైనా జరిగితే జరగాలి తప్ప అసలు పిల్లలు ఉండరని చెప్పడానికి లేదు గానీ, ఈ రకంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలోకొచ్చేప్పటికైతే గనక వీరికి ఊపిరితిత్తులు, చర్మానికి సంబంధించినవి. తర్వాత మరి వారి వ్యక్తిగత జాతకంలో గనక పొరపాటున మిథున రాశిలో అంటే లగ్నం రాశిలోనే కుజుడుంటే గనక తలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వెన్నుపూసకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఈ రకమైన అనారోగ్య సమస్యలైతే గనక మిథున రాశి వారికొచ్చే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి మరి తూర్పు, ఉత్తరం 2 కూడా బాగా యోగించే దిక్కులు. దక్షిణం అనేది ఏమాత్రము పనికిరానిది, కొంతవరకు ఇబ్బంది పెట్టేది, గొడవలు పెట్టేది అవుతుంది కనుక దక్షిణానికి కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం. వీరికి ఇంకా 5, 2, 9 అంకెలు సానుకూలకంగా ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. వీరు ఏదైనా సరే ఒక దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించడం అనేది ప్రధానంగా పెట్టుకుంటే కనుక వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు కనుక ఎక్కువగా చేసుకోవటం, లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకుంటూ వచ్చినట్టయితే కనుక అవి వారి జీవితానికి మరింత మంచి చేయటం అనేది అయితే ఉంటుంది. ఇది మరి మిథున రాశి వారి యొక్క లక్షణాలు, వారి వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాలు.